హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము హనుమాన్ మూవీ టైటిల్ యానిమేషన్ అనేది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చూసుకున్నాము. విత్ ఎలిమెంట్ 3D అండ్ వితౌట్ ఎలిమెంట్ 3D రెండు చేద్దాము ఈ వీడియోలో. సో ఒకసారి ప్రివ్యూ చూసుకుందాం, టైటిల్ యానిమేషన్ ఎట్లా వస్తుంది అనేది. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఒక కాంప్ క్రియేట్ చేసుకోవాలి. వీడియోలో మీరు చూసినట్టయితే సన్ ఇంకా అర్త్ మోడల్స్ అనేది మనకు అవసరం కాబట్టి సో నేను దానికి ఇచ్చిన టెక్స్చర్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ సన్ని క్రియేట్ చేద్దాం. సో సన్కి నేను 2K టెక్స్చర్ ఇచ్చాను, అది ఇంపోర్ట్ చేసుకోండి. ఇది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఇట్లా వస్తుంది. దీన్ని ప్రీకాంప్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి మనము CC స్పియర్ అప్లై చేయాలి. CC స్పియర్ అనేది వచ్చేసింది. లైటింగ్ మనకి ఇంత డార్క్ అవసరం లేదు, ఇట్లా కావాలి. సన్ అనేది ఇట్లా మూవ్మెంట్ అనేది ఉండాలన్నమాట. సన్ ప్రీకాంప్ క్రియేట్ చేస్తాం కదా, ఈ లేయర్ మీద నేను టర్బులెన్స్ డిస్ప్లే అప్లై చేస్తాను అనమాట. సో ఈ మూవ్మెంట్ అనేది ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. సైజ్ వచ్చేసి నేను 10 to 15 ఇస్ ఫైన్. అండ్ ఎలివేషన్ని యానిమేట్ చేస్తాను అనమాట. సో ఈ లేయర్ని మనము 3Dగా కన్వర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు చాలా డెప్త్లో కనిపించాలి. అండ్ ఒకసారి 2 వ్యూస్ ఆన్ చేసుకొని అవుటర్ సైడ్ మనకు ఫ్లేమ్స్, ఈ లేయర్ని కూడా నేను 3D కన్వర్ట్ చేస్తున్నా. ఈ లేయర్కి నేను మాస్క్ వేసుకుంటున్నా. అవుట్ సైడ్ మొత్తం ఫ్లేమ్స్ కావాలి కాబట్టి సో ఈ లేయర్కి నేను సేబర్ అప్లై చేస్తున్నా. సో నేను ఫైర్ సెలెక్ట్ చేసుకుంటున్నా ప్రస్తుతానికి అయితే. అండ్ ఇది మన మాస్క్ లోపలికి రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చి కస్టమ్లో సేబర్ ప్లేస్లో లేయర్ మాస్క్ అనేది క్లిక్ చేయాలి. సో మన మాస్క్కి ఇది వచ్చేస్తుంది అనమాట. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద ఇది అంతా కనిపిస్తుంది కదా మనకు, మన సన్ లేయర్కి కనిపించాలి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ రెండర్లో బ్లాక్ అని ఉంది కదా, బ్లాక్ ప్లేస్లో ట్రాన్స్పరెంట్ అని ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు మనకు ఇది దీంతో ఇక్కడ మూవ్ అవుతుంటుంది అనమాట. సో ఇది మనకు 3D స్పేస్లో ఉండాలి, దూరం ఉండాలి కదా. సో దానికి నేనేం చేస్తాను అంటే ఈ ఫ్లేమ్ లేయర్ ఏదైతే ఉందో దీనికి లింక్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు టెక్స్ట్ టైప్ చేసుకుందాము. ఇందులో ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ అనేది కొంచెం పెద్దగా ఉంటాయి. సో ఈ టెక్స్ట్ లేయర్ని మనం హైడ్ చేసుకొని ఒక సాలిడ్ క్రియేట్ చేద్దాం. ఎలిమెంట్ 3D అప్లై చేయాలి కాబట్టి దీనికి నేను ఈ 3D అని పెట్టుకుంటున్నా. సో ఈ లేయర్కి మనం ఎఫెక్ట్స్లో వీడియో కోపైలెట్లో ఎలిమెంట్ అనేది అప్లై చేయాలన్నమాట. మన టెక్స్ట్ ఏదైతే ఉందో అది రిఫరెన్స్ చేయాలన్నమాట. ఇది ఎక్స్ట్రూడ్ చేయబోయ్ అని చెప్పేసి కస్టమ్ లేయర్స్ ఉన్నది కదా, కస్టమ్ లేయర్స్ని క్లిక్ చేసి టెక్స్ట్ అండ్ మాస్క్ ఉంది కదా అది క్లిక్ చేయాలన్నమాట. ఇందులో పార్ట్ లేయర్ ఏదైతే ఉందో అది 1 క్లిక్ చేసి మనం టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఈ ఎలిమెంట్ 3D మనకు మోస్ట్లీ ఎట్లా వర్క్ అవుతుంది అంటే టెక్స్ట్ లేయర్స్కి యాజ్ వెల్ యాజ్ మాస్క్ లేయర్స్కి మాత్రమే. ఇక్కడ రాసింది చూడండి, కస్టమ్ టెక్స్ట్ లేయర్ అండ్ మాస్క్స్. సో ఆల్రెడీ మన దగ్గర టెక్స్ట్ ఉంది కాబట్టి మనం ఎట్లా మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట, ఏదైనా టైప్ చేసుకోవచ్చు అని అర్థం. ఇది సీన్ సెటప్కి వెళ్తున్నాను నేను. సో ఫస్ట్ టెక్స్ట్ని ఎక్స్ట్రూడ్ చేయాలి కాబట్టి క్లిక్ చేస్తున్నా. సో హనుమాన్ అనేది మనకు టెక్స్ట్ వచ్చేసింది. ఈ సీన్లో మనకు సీన్ మెటీరియల్స్ ఉన్నాయి కదా, ఇందులో బెబుల్ అని వచ్చింది అనమాట. సో ఏంటంటే ఎన్ని కాపీస్ కావాలి నీకు, ఎన్ని డిఫరెంట్ షీట్స్ చూపించాలని. సో మన హనుమాన్ మూవీ టైటిల్కి ఎట్లా అంటే ఒకటి ఎక్స్ట్రూడ్కి ఒకటి పెడదాము, ఒకటేమో స్ట్రోక్ ఏదైతే ఇట్లా ఎడ్జ్ లాగా వస్తుంది కదా, సో ఈడొకటి మళ్ళీ మీ ఫ్రంట్లో ఈ టెక్స్ట్ ఉంది కదా సంస్కృత్ వర్డ్స్ ఏవో ఉన్నాయి, సో అది వచ్చేటట్టు అట్లా టోటల్ 3 అనేది మనం తీసుకున్నాం అనమాట. సో దీంట్లో ఈ లేయర్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఎక్స్ట్రూడ్ మోడల్లో సో మనకి ఇక్కడ బెబుల్ కాపీస్ ఎన్ని అని అడుగుతుంది. సో నాకు 3 కావాలని చెప్పేసి నేను చెప్తున్నాను. సో 3 అనేది ఇది క్రియేట్ చేసేస్తుంది అనమాట. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంది, డెప్త్. సో నేను ఒకటి రీనేమ్ చేసుకుంటా. సో ఈ 3 కాపీస్ చేసుకున్నాక నేను ఏం చేస్తాను అంటే మన డెప్త్కి అండ్ యాజ్ వెల్ యాజ్ స్ట్రోక్కి నేను ఈ గోల్డ్ అనేది అప్లై చేస్తాను అనమాట. ఫేస్ అనేది ఇప్పుడే ఏం చేయను నేను. సో ఇది డెప్త్ని ఫస్ట్ మనం సెట్ చేసుకొని దాని తర్వాత స్ట్రోక్ దగ్గరకు పోదాము. సో డెప్త్ అనేది ఉంది కదా అది సెలెక్ట్ చేసుకుంటే మనకు ఈ బెబుల్లో సో ఈడ ఎక్స్ట్రూడ్ అని చూపిస్తుంది 2.5 ఫైన్. ఇప్పుడు మనం స్ట్రోక్ ఉంది కదా, సో ఆ స్ట్రోక్ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్ట్రోక్లో మనకు అవుట్లైన్ కావాలన్నమాట. ఈ బెబుల్ అవుట్లైన్ అని ఉంది, ఇది క్లిక్ చేసి ఇది ఆన్ చేయాలి, ఎనేబుల్ చేయాలి. అవుట్లైన్ అనేది వస్తుంది అనమాట. సో అవుట్లైన్ నాకు ఇంత డెప్త్ అవసరం లేదు. సో దానికి నేనేం చేస్తాను అంటే ఇది వచ్చి ఎక్స్ట్రూడ్ ఉంది కదా, ఎక్స్ట్రూడ్లో 0.25 అనేది సెట్ చేసుకుంటాను అనమాట. సో ఒకసారి నేను డెప్త్ ఆన్ చేసుకొని చూసుకున్నాను. సో మనకి ఇప్పుడు ఇది ఎక్స్ట్రూడ్ కనిపించట్లేదు కదా స్ట్రోక్ అనేది. సో దానికి ఏం చేయాలంటే ఈడ ఆఫ్సెట్ ఉంది కదా అది నువ్వు తీసుకురావాలన్నమాట. సో ఈడ మనము ఈ బెబుల్ డెప్త్ ఉంది కదా దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. నేను 1.1 పెడుతున్నాను. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఫేస్ ఆన్ చేసుకుంటే ఇది కార్నర్లో ఉంది.
సో మనం దాన్ని ఫ్రంట్కి తీసుకురావాలి, సేమ్ జెడ్ ఆఫ్సెట్ ఉందో అది దాన్ని ముందుకు తీసుకొచ్చేయాలి. అండ్ ఎక్స్ట్రూడ్ కూడా దీనికి చాలా ఎక్కువ ఉంది, మనకి ఇంత అవసరం లేదు, 0.25 ఇస్ ఫైన్. సో ఇక్కడ మనకు ఆ టెక్స్చర్ అనేది రావాలన్నమాట, ఏన్షియంట్ టెక్స్చర్. సో అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టెక్స్చర్ అనేది ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిఫ్యూజన్ వస్తుంది, అక్కడ ఇది ఇంపోర్ట్ చేయాలన్నమాట. సో ఇది ఇంపోర్ట్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. సో ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది. సో దాన్ని మనము రిపీటెడ్, ఇందులో ఇక్కడ ఆఫ్సెట్ యూవీ రిపీట్ అని ఉంది కదా, అందులో 5/5 పెడితే రిపీట్ అవుతుంది అనమాట. సో చిన్నగా కనిపిస్తుంది టెక్స్ట్ అనేది. సో ఇదే మళ్ళీ నేను కాపీ చేసుకుంటున్నా, రైట్ క్లిక్ చేస్తే మీకు కాపీ వస్తుంది ఈ ఆప్షన్లో. కాపీ చేసుకొని ఈ నార్మల్ మ్యాప్ ఉంది కదా, నార్మల్ బంప్ అని దాని మీద పేస్ట్ చేస్తున్నా, ఇది ఇలా వస్తుంది. సో ఇందులోకి ఎంటర్ అయ్యి ఇక్కడ మనము కన్వర్ట్ బంప్ అని క్లిక్ చేస్తే ఇది ఇట్లా బంప్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు టెక్స్ట్ రెడీగా ఉంది. సో ఈ టెక్స్ట్ని మనము దీనిలో ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో టెక్స్ట్కి మనకు లైటింగ్ కావాలి, స్పాట్ లైట్ క్రియేట్ చేస్తున్నా, ఎల్లో షేడ్ వచ్చేటట్టు. దానికి 250 ఒకటి పెడుతున్నా. 2 లేయర్స్ని ఇట్లా పెట్టుకొని, ఇందులో కోన్ యాంగిల్ తక్కువ ఉన్నట్టుంది, 50. మీరు ఇట్ సైడ్ చూడవచ్చు టెక్స్ట్ని. సేమ్ ఇదే నేను మళ్ళీ డూప్లికేట్ చేసి రైట్ సైడ్ పెడతాను, కాకపోతే కొంచెం తక్కువ ఇంటెన్సిటీ తోటి. 250 ఉంది కదా, 150 పెడతా. అండ్ ఈ ఎఫెక్ట్ మొత్తం మనకు లైట్స్, మన ఈ ఫ్లేమ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్లో మనం పెట్టామో దాని మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో మనకు అంతగానం అవసరం లేదు. సో దానికి ఏం చేయాలంటే ఇలా ఈ యారోస్ ఉన్నాయి కదా, చిన్న యారోస్, దాన్ని క్లిక్ చేసి మెటీరియల్ ఆప్షన్స్లో ఇక్కడ లైట్ యాక్సెప్ట్ ఉంది కదా, యాక్సెప్ట్ లైట్స్, అది ఆఫ్ చేసేయాలి. సో అప్పుడు మనకి ఎట్లా ఉంది ఒరిజినల్ అట్లా వస్తుంది అనమాట. ఈవెన్ మన సన్ మీద కూడా లైట్ పడుతుంది. సో మన సన్ ఎట్లుందో అట్లా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇలా మనం చేసినాక మన మెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో, మనకు ఎక్స్ట్రూడ్ ఏదైతే ఉందో, ఈ ఎక్స్ట్రూడ్ అది అంత షైనింగ్ అనిపించలేదు, మొత్తం డల్ అయిపోయింది. దానికి నేనేం చేస్తాను అంటే ఇంకో లైట్ క్రియేట్ చేస్తాను, బ్యాక్ సైడ్ లైట్ కోసం, రిమ్ లైట్ లాగా. సో దానికి నేను పాయింట్ లైట్ క్రియేట్ చేస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ కావాలి. సో ఇది టాప్ వ్యూలో ఉంది, లైట్ ఇట్లా వస్తుంది. లైట్ని కొంచెం పైకి లేపితే మీకు ఈ షేడ్స్ అనేది వస్తుంది అనమాట, మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు టెక్స్ట్ని యానిమేట్ చేయాలి కాబట్టి, సో నేనేం చేస్తాను అంటే ఫస్ట్ ఒక కెమెరా ఇంపోర్ట్ చేసుకుంటా. సో ఇప్పుడు నాకు నా కెమెరా అనేది ఇక్కడ ఉంది, ఇదే నా కెమెరా. సో నా కెమెరా అనేది సన్ నుంచి ఇట్లా జూమ్ అవుట్ అవ్వకుంటూ నా టెక్స్ట్ దగ్గరికి రావాలన్నమాట. సో దానికి నేనేంటి ఇట్లా యానిమేట్ చేస్తున్నా. సో పొజిషన్ చేస్తున్నా, కెమెరా ఇట్లా మూవ్ అవుతుంది, సన్ నుంచి రావాలి నాకు. సో అందుకనే నేను 3D చేశాను అనమాట సన్ని. సో ఇక్కడ నుంచి యానిమేట్ అవ్వకుంటూ 6 seconds to 8 seconds లోపు నాది ఈ యానిమేషన్ అనేది క్లోజ్ అయిపోవాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే 4 to 5 seconds దగ్గర నా యానిమేషన్ అనేది నా మెయిన్ టెక్స్ట్ దగ్గరకు వచ్చేసాను. సో అది నేను క్లిక్ చేసి రీసెట్ కొట్టేస్తాను, ఆ మెయిన్ టెక్స్ట్ అనేది వచ్చింది. కావాలంటే ఇంకో కొంచెం ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు, అంటే దూరం బాగా చేసుకోవచ్చు అనమాట. సో నేను -500 అని పెడుతున్నా. సో ఇప్పుడు మనకు టెక్స్ట్ యానిమేషన్ కావాలి. సో ఈ ఎలిమెంట్ 3D లేయర్ ఏదైతుందో ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని మనం ఒకసారి సీన్ సెటప్కి వెళ్తే ఇదంతా మనది గ్రూప్ 1లో కనిపిస్తుంది అనమాట. మన మెయిన్ టెక్స్ట్ మొత్తం ఏడుంది, గ్రూప్లో ఉంది, గ్రూప్ 1లో. సో ఆ గ్రూప్ 1ని సెలెక్ట్ చేసుకొని, సో ఇందులో గ్రూప్ 1లో ఈ మన పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, పార్టికల్ లుక్ అనేది ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు మల్టీ ఆబ్జెక్ట్స్ అని ఉంటుంది, మల్టీ ఆబ్జెక్ట్స్ని అనేబుల్ చేసుకోవాలన్నమాట. సో అనేబుల్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇండివిజువల్ లేయర్స్, ఇండివిజువల్ ఆబ్జెక్ట్ ఏదైతుందో అది మనం యానిమేట్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా ఏమవుతుందంటే మనకు కావాల్సింది ఇప్పుడు రొటేషన్ అయ్యకుండా నార్మల్ పొజిషన్కి రావాలన్నమాట. సో ఈడ మనము ఇట్లా రొటేట్ చేయవచ్చు. సో మనకు ఇది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వచ్చి మనం రెగ్యులర్ పొజిషన్కి వచ్చేసరికి యానిమేషన్ అనేది మనకు క్లియర్ అయిపోవాలన్నమాట. సో ఇది అండ్ మనం కావాలనుకుంటే ఇక్కడ రొటేషన్స్ ఉన్నాయి కదా, ఈ రొటేషన్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ప్రెస్ చేస్తే మనకి కీ ఫ్రేమ్స్ ఏవి ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకున్నాం అవి వస్తాయి అనమాట. సో మనకి వీడికి వచ్చినాక మన యానిమేషన్ అనేది క్లోజ్ అయిపోవాలి. సో అప్పుడు ఏం చేస్తాను నేను, ఇవి ముందుకు చేసుకుంటా కీ ఫ్రేమ్స్. వీడికి వచ్చినాక ఇవన్నీ రీసెట్ చేస్తాను, ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఆల్రెడీ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇదే కీ ఫ్రేమ్ ఇది ఇస్తాం. ఇక్కడ మనకి టెక్స్ట్ కనిపించట్లేదు. సో ఎట్లా అనేది మనం ఈ వ్యూ ఉంది కదా, ఇది టాప్ వ్యూ కదా, టాప్ వ్యూని మనం ఫ్రంట్ వ్యూ పెట్టుకోవచ్చు. ఫ్రంట్లో ఇట్లా కనిపిస్తుంది ఇప్పుడు, అంటే కెమెరా జూమ్ అయిపోయినప్పుడు. నేనేం చేస్తాను అంటే ఇది ఒకటి ఇష్టం వచ్చినట్టు యానిమేట్ చేసుకుంటాను. ఇది యాక్టివ్ వ్యూ, కెమెరాలో మనకు రెగ్యులర్ రెండర్ అయితే ఎట్లా వస్తుంది అనేది ఈ వ్యూలో కనిపిస్తుంది. సో ఈ వర్క్స్ చేసేటప్పుడు, ఎలిమెంట్ 3D వర్క్స్ చేసేటప్పుడు సిస్టమ్ హెవీగా ఉంటే పనికి వస్తుంది, లేదంటే ఆగం అవుతుంది సిస్టమ్, చచ్చిపోతుంది సింపుల్గా చెప్పాలంటే.
సో కావాలనుకుంటే ఈ రొటేషన్ అనేది మనకు స్టార్టింగ్ నుంచి పెట్టకుండా మధ్యలో ఇట్లా పెడదాం. అప్పుడు ఫైనల్గా రిజల్ట్ రొటేషన్ దగ్గరకు వచ్చినప్పుడు ఒకటి ఇట్లా చేంజ్ అవుతుండే అనమాట. అన్న ఒకటేసారి వచ్చి డైరెక్ట్ క్లోజ్ అయిపోకుండా. సో ఇప్పుడు ఈ హనుమాన్ అనేది ఓకే, మనం మెయిన్ టైటిల్ ఉంది కదా హనుమాన్ అనేది, అది రావాలన్నమాట. ఇది మనకు కొంచెం దూరం అయిపోయింది అనుకుంటా. సన్ని మనం కొంచెం దగ్గర తీసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఇది ఓకే. సో దీనికి బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలి. సో ఇది మనకు ఫస్ట్ పార్ట్. సో ఇప్పుడు మనకు ఇది అర్త్ యానిమేట్ అయ్యకుండా ఇది రివీల్, మెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో హనుమాన్ అని, అది రివీల్ చేయాలన్నమాట. సో నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ అర్త్ని క్రియేట్ చేసుకుంటున్నా. సో అర్త్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకొని మనం సేమ్ ఇప్పుడు సన్కి ఎట్లా చేసినామో అట్లనే ప్రీకామ్ చేసుకొని అది క్రియేట్ చేయాలన్నమాట. సో దీనికి నేను సీసీ స్పియర్ ఆల్రెడీ మనం సన్కి ఎట్లా ఇచ్చినామో అట్లా దీనికి కూడా ఇవ్వాలన్నమాట. అర్త్ అనేది క్రియేట్ అయిపోయింది. నేను రేడియస్ వచ్చేసి నేను దీనికి 500 పెడతాను, కొంచెం స్క్రీన్ మొత్తం ఫిల్ కావాలి అది. సో లైటింగ్ కొంచెం సెట్ చేద్దాము. సో మన మెయిన్ టెక్స్ట్ వస్తుందో ఆడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ రివీల్ అయిపోతుంది. ఈ నుంచి ఈ అర్త్ అనేది 4 సెకండ్ నుంచి స్టార్ట్ చేస్తాం. లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ కావాలి కాబట్టి సో ఆ యానిమేట్ ఎట్లా చేస్తామంటే ఇది ఆఫ్సెట్ ఉంది కదా, ఆఫ్సెట్ని మనం యానిమేట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్సెట్ మొత్తం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి కాబట్టి అర్త్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దాం. సో ఇప్పుడు ఇది ఇక్కడ యానిమేట్ చేసుకుంటూ లెఫ్ట్ నుంచి రైట్కి వర్క్ రావాలి. ఎక్కువసేపు ఉండొద్దు, లైక్ 2 సెకండ్స్ ఇస్ ఫైన్, మరీ ఎక్కువ అయిపోతుందేమో చూద్దాము. సో లెఫ్ట్ నుంచి రైట్కి ఇట్లా మూవ్ అవ్వాలన్నమాట. అది ఇది స్టిల్గా అనిపిస్తుంది కదా, మనం యానిమేట్ చేద్దాం, దానికి టెన్షన్ ఏం లేదు. రొటేట్ చేద్దాం. ఎప్పుడైతే ఆల్మోస్ట్ కవర్ అయిపోతుందో, అర్త్ మొత్తం టెక్స్ట్ని కవర్ చేస్తుందో ఆడ కట్ చేసేయాలన్నమాట. మనము మన మెయిన్ ఫస్ట్ టెక్స్ట్ ఏదైతే ఉందో హనుమాన్ అనేది అది కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం మెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో హనుమాన్ అనేది అది రివీల్ కావాలన్నమాట. ఈ 6 సెకండ్స్ దగ్గర ఇది క్లోజ్ అయిపోతుంది. మనం మెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది రివీల్ కావాలి. సో ఇది మనం యానిమేట్ చేయాలి కదా, అర్త్ అనేది రొటేట్ అవుతున్నట్టున్నారు కదా. సో ఇక్కడ మనకు రొటేషన్ ఆప్షన్స్ ఉంటాయి. సో దీనికి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నుంచి ఇది రొటేషన్ అనేది 2 పెడతా, 2 సైకిల్స్. సో అది యానిమేట్ అనేది ఇట్లా రొటేట్ అయ్యకుండా రివీల్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.